ఇలా డిప్ చేసుకుని అలా ఆస్వాదించాలి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక టేస్టీ డిష్ చేశానండి. ఇది టేస్టీ డిష్ అవుతుందా లేదా అని ముందైతే ఇంట్రడక్షన్ చెప్పలేదు. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, కానీ చాలా బాగుంది. మొత్తానికి బాగా కుదిరింది కనుక మీ దాకా వస్తుంది రెసిపీ. చాలా టేస్టీగా ఉందండి. నేనైతే షూట్ చేసే, ఎందుకైనా మంచిది బాగుంటే మీ దాకా పెడదాము అని చెప్పి ఇప్పుడు దీన్ని కూర్చుని వాయిస్ ఓవర్ చెప్పి మీకు పోస్ట్ చేస్తారనమాట. అది ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇవి మనకి అలసందలు అంటారు కదా, బొబ్బర్లని అలసందలని అంటారు. వాటిని ఇక్కడ ఒక బౌల్ అయితే నేను ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్నానండి. సో 4 గంటలు, ఇదిగోండి ఈ బౌల్ తోటి ఒక బౌల్ అలసందలు 4 గంటలు నానితే చక్కగా మనకి కడిగి తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ చాలు, అలాగే ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఇంకా దీనిలోకి కొద్దిగా కరివేపాకు చూస్తున్నారు కదండి, ఎంత మాత్రం చాలు. అంటే అది మీ ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు. కొత్తిమీర లేదని కరివేపాకు వేస్తున్నాను నేను. ఇంకా రుచికి తగినంత పచ్చిమిర్చి, అంటే మనం తినే ఘాటుకు తగినంతగా పచ్చిమిర్చి. ఇక్కడ నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఇదిగోండి, ఇవి చిలకడ దుంపలు ఇక్కడ ఒక బాగా పెద్దవి 2 ఉడకబెట్టాను అనమాట నేను, లావుగా ఉన్నాయి. అందులో ఒక ముక్క తీసేసి పక్కన పెట్టేసుకున్నాను, సరిపోద్దని చెప్పి. అంటే 1.5 అనుకోండి, మీరు సన్నవి తీసుకుంటే కనుక ఒక 2 వేసుకోవచ్చు. ఇంకా అది బైండింగ్ కోసమేనండి, మీకు అవసరాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇంకా ఇది స్టీమ్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని మంచిగా ఇది పైన ఉన్న తొక్క అంతా కూడా ఒలిచేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం ఈ ఒలిచి పెట్టుకున్న చిలకడ దుంప ఏదైతే ఉందో దీన్ని మంచిగా ఇట్లా లావుగా ఉన్న వైపున తురిమేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది మనం కొంచెం చేతితోటైనా మ్యాష్ చేసుకోవచ్చు, మ్యాషర్తోటైనా మ్యాష్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి శుభ్రంగా నీళ్లు లేకుండా వడకట్టుకున్న అలసందలు ఏవైతే ఉన్నాయో వీటిని అలసందలు, ఈ ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి అన్నీ సగం సగం వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ వెళ్ళే అవసరం లేదు, సో గ్రైండ్ చేసుకోవాలి. సో 2 పార్ట్లుగా ఇట్లా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇదిగోండి, ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందు తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ చిలకడ దుంప తురుము ఏదైతే ఉందో దానిలోకి ఈ మిక్సీ చేసుకున్న ఇదంతా కూడా కలిపేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక నేను ఉప్పు చెప్పటం మర్చిపోయాను. తగినంత ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట ఉప్పు. అలా ఉప్పు లేనిదే వంట అవ్వదు కదా మనకి. ఇవన్నీ వేసుకొని మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కొంచెం మరీ లూజ్గా అయింది అని అనిపిస్తే కనుక కొంచెం ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఒక ఆకు తీసుకుని చక్కగా మనం చేతిలో అయినా చేసేసుకోవచ్చు. మన వేళ్ళు ఫింగర్ ప్రింట్స్ అవి పడకుండా ఉంటాయి. ఏదన్నా ఆకు మీద చక్కగా వేసుకుని, నేనైతే ఇక్కడ తమలపాకు తీసుకున్నాను. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా కట్లెట్ లాగా చేసుకుని పెట్టేసుకోవాలండి. లేదు మనకి టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే కొంచెం అప్పచ్చులాగా కొంచెం పెద్ద అయినా కానీ చేసుకుని చక్కగా ఆయిల్ వేసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు. నాకు తర్వాత అనిపించింది అనమాట, ఇంత సుతారంగా నొక్కే బదులు అలా చేసేసుకుంటే అయిపోయేదని చెప్పి. మొత్తానికైతే చక్కగా 2 వైపులా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై అనండి, మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా కనుక ఇట్లా షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట. చక్కగా ఏగినాటినండి ఇట్లా మనం మంచిగా ప్లేట్లోకి రెడీగా తీసుకుని, కాస్త గ్యాప్ వచ్చింది, నేను వెంటనే తీయలేదు. ఈ లోపల పని పడి షాప్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో వచ్చినాక మళ్ళీ వీటిని తీస్తున్నాను. జస్ట్ ఏంటంటే ఇవి నిజానికి నేను మధ్యాహ్నం చేశాను, ఈవినింగ్ డిన్నర్ కింద ఇంక ఇవి తినేసేయటం అనమాట. మేము ఎర్లీ డిన్నర్ చేస్తాం కనుక డిన్నర్ కింద తిన్నా ఇబ్బంది ఉండదు. సో
ఇట్లా అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇది నా ట్రయల్ అండ్ ఎర్రర్ సక్సెస్ అయ్యిందనమాట. మొత్తానికి మీకు కూడా హ్యాపీగా తినడానికి ఒక మంచి డిష్. దీని మధ్యలో చక్కగా సాస్ వేసిన బౌల్ ఒకటి పెట్టేసి అలా సర్వ్ చేసుకోవడమేనండి. సో చూసారు కదండి, టేస్టీగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. అంతేకాదండి, తింటుంటే కూడా చాలా బాగుంది. అందుకే మీ దాకా వచ్చినాయి అన్నమాట. ఇలా డిప్ చేసుకుని అలా ఆస్వాదించాలి. అయితే దీనికి నేను టమాటో కెచప్ వేసాను. స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాస్ తోటి కూడా బాగుంటుంది అనిపించింది. యాక్చువల్లీ గ్రీన్ చట్నీ కూడా బాగుంటుంది. మంచి హెల్తీ డిష్ అండి. మనకి అలసందలు ప్రోటీన్ ఉంటుంది, ఇదేమో మంచి కార్బ్స్ ఉంటాయి. అది కాంబినేషన్. ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటనేది మీకు తెలుసు. సో హ్యాపీగా తినొచ్చు అనమాట. కావాలి అనుకుంటే బైండింగ్కి స్వీట్ పొటాటో చాలా మంచిది. ఇంకా ఇందులో మీ చాయిస్కి తగినట్టు కొంచెం అంత బియ్యం పిండి వేసి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి వేయించుకున్నారనుకోండి, కాల్చితే ఆయిల్ ఎక్కువ వేసి కాల్చితే ఏంటంటే ఇంకొంచెం క్రంచీగా వస్తాయి. అదే డిఫరెన్స్ అనిపించింది నాకు. కాకపోతే మనం హెల్తీగా చేసుకుంటున్నాం కనుక ఇట్లా అయినా బాగుంది. సో చాలా చాలా టేస్టీగా కుదిరినాయండి. ముందైతే రెసిపీ షూట్ చేద్దాము, బాగా వస్తేనే పోస్ట్ చేద్దాం, లేకపోతే లేదని చెప్పి ముందు ఇంట్రడక్షన్ చెప్పలేదన్నమాట నేను. అందుకని అయినా చెప్తున్నాను, బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి రుచికరమైన వంటలు మనకు నచ్చినట్టుగా చేసుకొని తింటూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.